దేవుడు మనతో మాట్లాడినట్లు హృదయపూర్వకంగా మనము సిద్ధపడదామండి. అలాగే తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన మన మధ్యలో జాన్ మోయిస్ గారు ప్రార్థన చేస్తారు. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క మధ్యకాల సమయంలో తండ్రి, నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా చేరి నీ యొక్క ఆరాధనలో దేవా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పులమైన మమ్మల్ని దేవా నీ రక్షణ ద్వారా మీరు కాపాడుకొని నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరచుంటున్నాం నాయన. నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని దేవ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో వారి హృదయంతో మీరు మాట్లాడి వారి జీవితంలో దేవ మీరు కార్యము జరిగించమని, ఎవరైతే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల ద్వారా వస్తున్నారో మీరు చూస్తున్న దేవుడు, వారి హృదయాలతో మీరు మాట్లాడమని, నీ సన్నిధిలో భయముతో, భక్తితో నీ యొక్క వాక్యం వినడానికి దేవా మాకు సహాయం చేయమని, నిలబడుతున్న దాసుని ఎత్తి పట్టుకొని బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. రెండు చేతులైతే చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రద్ధ వహించి లేఖనాలు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. 65వ కీర్తన 3వ వచనాన్ని మనము గమనిద్దాం. దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, నెరవేర్చే మనస్సాక్షి మాకందరికీ దయచేయమని యేసు నామములో మనం మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మాట్లాడమని ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి చక్కని శిలువ ధ్యానాల్లో ఉంటూ ఈ 40 రోజులు ఎంతో విశిష్టంగా సమర్పణ కలిగి సంఘములో ఉన్న అనేకులు దేవునికి ఆకర్షితులై దేవుని సన్మార్గములో నడుస్తూ వేకువజామున పరుగులెత్తుతూ దేవుని సన్నిధిలో పాల్గొంటూ ఉన్నారు. మరి సిలువ గురించి మనం ఎంత ధ్యానించినా తక్కువే. సిలువే మనకు విలువ తెచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సిలువ లేకుండా రక్షణ లేదు, సిలువ లేకుండా సువార్తే లేదు. ఆయన సిలువ వేయబడకపోతే మేము ప్రకటించు ఈ సువార్త వ్యర్థమే అని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఒక పాపమునకు విరుగుడు. ఏమండి, మరి విడుదల కలగడానికి తగినటువంటి మూల్యం చెల్లించడమే ప్రాయశ్చిత్తం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మేము చేసిన దోషములు, మేము చేసిన పాపములు, మేము భరింపలేనివి, వాటి విషయంలో ఒక దేవుడు మాత్రమే ప్రాయశ్చిత్తము చేయాలి, చెయ్యగలుగుతాడు అని భక్తులు నమ్మారు. మన భారతదేశ కవీశ్వరులు కూడా అదే చెప్పారు. తద్రక్తం పుణ్యదానేన బలియాగం. అంటే పరిశుద్ధుడు, పుణ్యాత్ముడైన భగవంతుడు రక్తము చిందిస్తే తప్ప మనుషునికి పాప క్షమాపణ లేదని, ప్రాయశ్చిత్తము లేదని మరి అందరూ విశ్వసించారు. అదే వాస్తవం. ఇక్కడ కూడా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఎంత గొప్ప మాట అండి. మా అతిక్రమముల నిమిత్తము ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి? నీవే అనగా దేవుడు మాత్రమే ఆ విషయంలో ప్రాయశ్చిత్తము చేయాలి. అందుకే లేఖనాలు ఏముంటుందంటే, ఎవడు తన సహోదరుని విమోచించలేడు, కుళ్ళు చూడక బ్రతుకు నిమిత్తం. ఎవడు కూడా ఒక అతిక్రమముల విషయంలో, ఒక పాపముల విషయంలో ప్రాయశ్చిత్తము చెల్లించలేడు. లేఖనములో 49వ కీర్తన
7వ వచనం చూడండి. చాలా విలువైన ఈ సందేశాన్ని మీరు జాగ్రత్తగా మీరు పరీక్షగా వినండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యేసయ్య రక్తము వలన మాత్రమే ఒక వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని పాత నిబంధన నుంచి మరి ప్రతి విషయంలో కూడా మనకు అవగాహన ఇవ్వబడింది. కాబట్టి మన ప్రాయశ్చిత్తం కొరకు, మన విమోచనం కొరకు యేసయ్య తనను తాను సిలువలో అర్పించుకున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, వేలాది దూతలలో గనుడైన ఒకడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తం అవ్వడానికి ముందుకొచ్చాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వాక్యంలో మీరు చూస్తే యోబు గ్రంథం 33:23లో కూడా ఈ ప్రవచనం, నేను అన్ని ప్రవచనాలు చూపిస్తూ ఉన్నాను మీకు. యేసు ప్రభు ప్రాయశ్చిత్తాన్ని గురించి, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని గురించి భక్తులు ముందే ప్రవచించారు, ముందే కోరారు. అదొక్కటే మార్గమని ముందే అవగాహన పొందారు. యోబు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, నరులకు యుక్తమైనదేదో వానికి తెలియదు, దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి, అందరు అర్థం చేసుకోవాలా, పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చాను. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరి ద్వారా? నరుడి ద్వారా కాదు. నరునికి అది సాధ్యం కాదు, ఒక మనుషునికి అది సాధ్యము కాదు ప్రియులారా. నరునికి అది సాధ్యం కాదు. కాబట్టి దూతలలో గనుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే తాను కరుణ చూపి మనందరి పాప క్షమాపణ కొరకు, పాప విమోచన క్రయ ధనముగా మనందరి కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి గనుడైన దేవుడు. వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను, నా కన్ని తానాయెను. వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను, నా కన్ని తానాయెను. ఆహా ఆనందమే యేసుతో జీవితం, ఆహా ఆనందమే ప్రియునితో జీవితం. చప్పట్లు కొడదాం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటలో ఉంటుంది, ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా, ఏమి లేదు, ప్రాయశ్చిత్తం లేదు, పాపక్షమాపణ లేదు. ఏమండి, మనుషుడు పాపక్షమాపణ పొందాలంటే యేసు వద్దకు రావాల్సిందే. ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. ఆయన ద్వారా తప్ప ఏ విధమైనటువంటి మార్గము లేదు ప్రియులారా. లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మన కొరకు. ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి ఏ విధంగా పూనుకున్నాడు, కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. బాగా వినాలి. ఎవ్రీ డెఫినేషన్ లీడ్స్ టు జీసస్ అన్నట్టు ఉంటుంది. ఈ ప్రాయశ్చిత్తం విషయానికి వస్తే కృపా సత్య సంపూర్ణుడు ఎవరండి? కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? ప్రభు అయిన కృపా సత్యము వలన ప్రాయశ్చిత్తం అంట. దేని వలన ప్రాయశ్చిత్తం? సరే, మీలో కృపా సత్యం ఉందా?
ఈ లోకంలో ఎవరిలో అయినా కృపా సత్యములు ఉన్నాయా? లేవు. ఉన్నా కూడా బలహీనంగా మరి ఉన్నటువంటి నడిపింపు. అందుకే కృపాసత్య సంపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడైన ఆ దేవుడే మన కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అందుకే క్లారిటీ ఇవ్వబడింది, కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆ కృపా సత్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. దాని చాలా పాటలు ఉంటాయి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా అనేటువంటి పాట మనకు తెలుసు. కృపా సత్య సంపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఎవరిలో కూడా సత్య సంపూర్ణత లేదు, కృపలో సంపూర్ణత లేదు. కృప అంటే అవకాశాలు ఇవ్వడం, గ్రేస్ ఇవ్వడం. మనము ఒక వ్యక్తి పట్ల కృప చూపించాలంటే 2-3 సార్లు క్షమించి 4వసారి 5వసారి వారి పట్ల క్షమాపణ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండలేము. కానీ కృప వెంబడి కృపతో, కృప విషయంలో సంపూర్ణత, సత్యం విషయంలో ఆయన సంపూర్ణత కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మనకు ప్రాయశ్చిత్తము కలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కృపా సత్యము వలన మనకు ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంది అంటే దాని అర్థము యేసయ్య వలన మనకు ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంది. ఆయనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆయనే మనల్ని కృపలోనికి మనల్ని అర్హులుగా పిలుచుకున్నాడు. లేకపోతే ఈ కృప పొందడానికి కానీ, సత్యమును స్వీకరించడానికి కానీ, సత్యమందు ప్రతిష్ఠించబడ్డానికి కానీ మనకేం లేదు, అర్హత లేదు. సర్వసత్యములో నన్ను నీవు నిలిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించేదా, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. అందరూ పాడదాం, సన్నుతించెదను దయాళుడవు నీవని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక పాడిన చరణంలో ఏమనుందండి? సర్వసత్యంలోనికి నడిపించాడు, కృప ఆధారమై ఉన్నాడు. అంటే కృపకు ఆధారం ఆయనే, సత్యమునకు ఆధారం ఆయనే. ఈ రెండిటి వలనే ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంది అని లేఖనాలకు నెరవేర్పు మన జీవితంలో అనుగ్రహించిన మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైన కారణం, కృపా సత్యము వలన మనకేం కలుగుతూ ఉంది? ప్రాయశ్చిత్తము కలుగుతుంది. రెండవది మనం చూస్తే ప్రియులారా, మనము ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మనకు మన పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. మనం ఆయనను ప్రేమిస్తేనే ప్రాయశ్చిత్తము ఆయన ఇవ్వాలి అని అనుకుంటే మన ప్రేమ ఎంత దొంగ ప్రేమో బాగా తెలుసు దేవునికి. ఏమండి, కేవలము స్వార్థం కోసము, అవసరం కోసము, లేదా అందితే జుట్టు అందకపోతే కాలు అనేటువంటి ఒక లాంటి వ్యవహారముతో ప్రేమించే మనుష్యులం మనం. మన ప్రేమలో నిజాయితీ లేదు. అందుకే లేఖనం సెలవిస్తుంది, దేవుడు ప్రాయశ్చిత్తం ఇచ్చింది నీ ప్రేమను చూసి కాదు, మనము ప్రేమించితిమని కాదు. అంటే మనం కూడా ప్రేమిస్తున్నాం కాదని నేను చెప్పను, ఎంతో కొంత మనకు సాధ్యమైనంత వరకు ప్రేమిస్తున్నాం. కాబట్టి మరి చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో మనము కూర్చున్నాం. దేవుని కొరకు తగిన సమయాన్ని మనకు శక్తి కొలది మనం కేటాయిస్తూ ప్రభు కొరకు తగిన సమర్పణ చూపుతున్నాం. అయితే ప్రేమ విషయంలో దేవుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడండి. ఇప్పుడు ఆయన నువ్వు ఎంత స్వరాలు ఎత్తి పాడుతున్నావు అనే విషయంలో అడ్జస్ట్ అవుతాడు. దాని విషయంలో ఆయన ఏమి పర్టికులర్గా ఉండడు.
నువ్వు ప్రార్థన విషయంలో కూడా నువ్వు ఎంత వొకాబులరీతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనే విషయంలో ఆయన ఏమి అడ్జస్ట్ అవుతాడు. మరి మనకు తెలుసు సుంకరి పరిసేయుడు ప్రార్థన విషయంలో పలకడం రాకపోయినా సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కానీ దేవుడు అడ్జస్ట్ కాని ఒకే ఒక విషయం ఏంటంటే ప్రేమలో కొరత ఉండకూడదు. దేంట్లో కొరత ఉండకూడదు. అందుకే పేతురు దగ్గరికి వచ్చి ప్రభు అడిగింది, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? ఎక్కువగా ప్రేమించాలి. యేసయ్యను మనం ప్రేమించేటప్పుడు ఆ ప్రేమలో కొలతలు ఉండకూడదు. ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి స్వార్థం ఉండకూడదు. అది అగాపే ప్రేమగా దేవుడు మనకేం నేర్పాడో ఆ నిస్వార్థమైన ప్రేమను యేసయ్య పట్ల మనం చూపుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే మనకు ఆయన ప్రాయశ్చిత్తం ఇచ్చాడంటే ఆ అన్కండిషనల్ లవ్. నువ్వు నీతిమంతురాలు అని కాదు, నీవు క్రియారూపకంగా ప్రాయశ్చిత్తం పొందుటకు అర్హుడు అని కాదు, అర్హురాలు అని కాదు. దేవుడు తానే మనలను ప్రేమించి మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుణ్ణి పంపి మన కొరకు మరి భయంకరమైన శిక్షను పొందడానికి మనము ఆయనను ప్రేమించితిమని కాదంట. చూసారా, ఆయనే మనలను ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడి పరిచారు. మీరే చెప్పండి, ఇప్పుడు ఆయన ప్రేమను బట్టి మీరు ప్రేమిస్తున్నారా, లేకపోతే మీరు ప్రేమిస్తున్నారని ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమను తెలుసుకొని మీరు ఆయనను ప్రేమించడం ప్రారంభించారు. మొదట ఎవరు ప్రేమించారు మిమ్మల్ని? దేవుడే ప్రేమించాడు. అసలు మీరు ఆయనను ఎరగనప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. మీ కొరకు ప్రాణం పెట్టాడు. మీరు ఇంకా దూరస్తులై ఉన్నప్పుడే, మీరు ఇంకా శత్రువులై ఉన్నప్పుడే, మీరు ఇంకా పాపులై ఉన్నప్పుడే, మీరు ఇంకా అపవాది చేతిలో అపవాది కబంధాస్తాల్లో ఉన్నప్పుడే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. వాస్తవంగా లోకములో ఉన్నదంతయు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే దేవునికి విరోధమైనదే లోకములో ఉంది. అయినప్పటికీ లోకములో నశించిపోతున్న సమస్త మానవాళిని ఆ పరమ ప్రభువు ఏం చేశాడంట? ప్రేమించాడు. పాపాన్ని దేవుడు ప్రేమించాడు, కానీ పాపిని దేవుడు ప్రేమించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా హుషారుగా చెప్దాం. హల్లెలూయా. పాపినైన నన్ను, నిన్ను, మనందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, మనము ప్రేమించితిమని కాదు. ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. ఆయన కృపాసత్యములు కారణం. ఆయన ప్రేమే కారణం. ఆయనే ప్రాయశ్చిత్తం చేయగలవాడు అని మొదట నేను చూపించాను. అయితే ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కృపాసత్యములే కారణం, ఆయన ప్రేమే కారణం. 3వ మాట నేను తెలియజేస్తాను, ఆయన రక్తమే కారణం. మన రక్తంతో సంబంధం లేదు. మన ప్రాయశ్చిత్తానికి ఏ రక్తం? యేసు రక్తం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. మీరు చూడండి, లేఖన భాగం నేను తెలియజేస్తాను. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తాం. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అయితే ఎబ్రీ పత్రికలు ఏమంటుందంటే, మేకల యొక్కయు, కోడల యొక్కయు, గొర్రెల యొక్కయు, పొట్టేల యొక్క రక్తమును బట్టి పాప క్షమాపణ కలగడం లేదు అని రాయబడింది.
మరి శ్రేష్టమైన రక్తం బలిపీఠం మీద ఒలికించబడింది. ఆ యేసు రక్తం మనల్ని క్రొత్త నిబంధనకు తీసుకొని వచ్చింది, కృపకు పాత్రులుగా చేసింది, పాప క్షమాపణ అనుగ్రహించింది, ప్రాయశ్చిత్తమును దయచేసింది. ఆ యేసు రక్తం మాత్రమే. ఆ యేసు రక్తం చేతనే, అంటే ఆ యేసు రక్తములో, రక్తమే ప్రాణం అని ఉంది కదా, ఆ రక్తములో ఉన్న జీవము మృతులైన మనల్ని జీవింపజేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుదాం ప్రియులారా. మన కరోనా టైంలో కూడా ఎవరైతే కరోనాను జయించారో, కరోనాను ఒక సైంటిస్ట్కి ఒక ఐడియా వచ్చిందంట, ఇంకా ట్యాబ్లెట్స్ కనిపెట్టలేదు, ఇంకా ఇంజెక్షన్స్ కనిపెట్టలేదు, అందరూ చచ్చిపోతున్నారు, అందరూ మరణిస్తున్నారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, జయించిన వాడి బ్లడ్ సెల్స్ను తీసుకుని రోగముతో ఉన్నవాడి రక్తంలో కలిపితే బతుకుతాడేమో అనే ఆలోచన వచ్చిందంట. అందుకే కరోనా వైరస్తో ఫైట్ చేసి గెలిచినటువంటి, అంటే దాన్ని వారికి ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి, వారికి ఉన్న స్టామినాని బట్టి ఎవరైతే కరోనాను జయించారో వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి ప్లాట్లెట్స్ తీసుకొని ఈ కరోనా రోగంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ రక్తంలోకి ఎక్కిస్తే అది పని చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనుకుంటా. హల్లెలూయా, ఇట్ వర్క్స్. అలాగే పాపమును జయించిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, ఆయన రక్తము ద్వారా మనకు కూడా ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము కలుగుతాం. ఏమండి, మన రక్తము పాప రక్తమే. అయితే యేసు రక్త పరిశుద్ధత మనలోనికి ఆపాదించబడిన తర్వాత, మనలోనికి వచ్చిన తర్వాత ఆ యేసు రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నేను 3 విషయాలు చెప్పాను కదా. ఒకటి, ఆయన కృపా సత్యముల వలన మనకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. రెండవది, మనము ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించుట వలన మనకు ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంది. మూడవది, ఆయన కార్చిన విలువైన రక్తం వలన మనకేం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంది. ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, మన దోషములకు ప్రాయశ్చిత్తము కలగడానికి దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో లేఖనాల ద్వారా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రాయశ్చిత్తము విషయంలో ప్రియులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం, చాలా విలువైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాయశ్చిత్తం ఎవరికి అవసరము అంటే, బాగా వినండి. సరే, చదివే ముందు ఒక మాట చెప్పి నేను చదివేస్తాను, ఒకసారి ఇటు చూస్తూ వినండి. ప్రాయశ్చిత్తం ఎవరికి కావాలి అంటే, మనం వెంటనే ఏమని ఫీల్ అవుతామంటే, పాపులకు ప్రాయశ్చిత్తం కావాలి, దుర్మార్గులకు ప్రాయశ్చిత్తం కావాలి, లోకస్తులకు ప్రాయశ్చిత్తం కావాలి, నాకేం అవసరం లేదు, నేను ఆల్రెడీ ప్రాయశ్చిత్తం పొందాను అని మనం ఫీల్ అవుతుంటాం. ఒకనాడు హిజ్కియా చెదరిపోయిన ఇశ్రాయేలీలందరినీ, అంటే చెదరిపోవడం అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని కొరకు అర్పణలు అర్పించే విషయంలో, దేవుని కొరకు నైవేద్యములు సమర్పించే విషయంలో చెదరిపోయిన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాడు. వారు మొండిగా రాకుండా చాలా నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈయన ఎంతో పట్టుదలతో వారందరినీ కూడా ఒక పండుగ ఏర్పాటు చేసి అందరినీ కూడా సమకూర్చాడు. అయితే సమకూర్చబడిన తర్వాత బాగా విని అర్థం చేసుకోండి, వాళ్ళల్లో ఇంకా నిర్లక్ష్యం పోలేదు, వాళ్ళ తలంపులలో ఇంకా దైవ భక్తి రాలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరి తలంపుల్లో దైవభక్తి ఉందనుకుంటున్నారా మీరు? ఏమండి, అట్లా అనుకునేరు. అట్లా అనుకుంటే పొరపాటే. ఇటువైపు చూస్తున్నట్టే చూస్తుంటారు, వేరే కథ నడుస్తుంటుంది మైండ్లో. ఏమండి, మీరు ఆలోచన చేయాలి. కొంతమంది ప్రాయశ్చిత్తం మేము పొందేసాం అందుకే చర్చిలో కూర్చున్నామని అనుకుంటారు. ఇక్కడ కూర్చొని కూడా ఇంకా ప్రాయశ్చిత్తం అవసరమైన వాళ్ళు ఉన్నారని చెప్పడానికే నేను ఈ వచనం చదివిస్తున్నా. ఇక్కడ కూర్చొని కూడా ఏం అవసరమై ఉన్నారు? ఇంకా ప్రాయశ్చిత్తం పొందని వారు ఉన్నారు. మీరు ఇంకా పొందారో లేదా? ఒకసారి ఈ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం.
పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తమ్మును పవిత్రపరచుకొనకయే తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. అర్థమైందా? మనసు నిలుపుకున్నారంట. కూడుకుందాం, కలుద్దాం, వెళ్దాం, చర్చికి కూర్చుందాం, గడుపుదాం. అయితే వారి హృదయములో పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తమను తాము ఏం చేసుకోలేదంట? పవిత్రపరచుకోలేదు. అంటే వారిలో ఇంకా ప్రాయశ్చిత్తము జరగలేదు. దేవుని సన్నిధిలో నామకార్థంగా, ఆచారంగా, అలవాటుగా, ఇందాక ఇక్కడ చదివాం, తమ పితరుల దేవుడని. ఏంటని? తమ పితరుల దేవుడని, క్రైస్తవుడని వచ్చి కూర్చున్నారు. హిజ్కియా పిలవంగానే వచ్చి కూర్చున్నారు, సభలో కూర్చున్నారు, పండుగలో కూర్చున్నారు, అందరితో పాటు కలిసి వారు కూడా కూర్చున్నారు. కానీ హిజ్కియాకు తెలుసు, అతను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా వీరు ఇంకా ప్రాయశ్చిత్తం పొందలేదు, వీరు కదిలొచ్చారని నేను సంతోషపడాలా, లేకపోతే వచ్చి కూడా ప్రాయశ్చిత్తం పొందలేదని నేను బాధపడాలా అని హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేయెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వచ్చిన వారు ప్రాయశ్చిత్తం పొంది తీరుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాయశ్చిత్తం పొందాలండి. యేసయ్య అంత విలువైన రక్తాన్ని కార్చింది. ఊరికే మనం ఏదో నామకార్థంగా వచ్చిపోయి, ఒక సామెత ఉంటుంది లోకం, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టని. ఆ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు కొంచెమే ఎడమాయను. కొంచెమే. ఇక్కడ దాకా వచ్చాం. మరి ప్రాయశ్చిత్తం పొంది పరిశుద్ధ స్థలము మరి విధానాన్ని, క్రమాన్ని గమనించి శుద్ధీకరణాన్ని పొంది బాప్తిజం పొంది ప్రభు బలలో చేవేస్తూ మనకున్న సమయంలో ఒక సమయాన్ని దేవునికి అప్పగిస్తూ మన పాపములు ఒప్పుకొనొచ్చు శుద్ధీకరణ చొప్పున మీరు నడుచుకోవడానికి ఏం బాధండి? ఎంతకాలం నామకార్థంగా వస్తారు దేవుని సన్నిధికి? క్రైస్తవుడుగా పుట్టాను కాబట్టి వెళ్ళొద్దామని ఎంతకాలం వస్తారు? అది మీ మనసుకు తగిన నిర్ణయమేనా? ఒకసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ బూతులు మాట్లాడేస్తారు, మళ్ళీ అందరితో కొట్లాడేస్తారు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా త్రాగుతారు, తిరుగుతారు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఒక క్రైస్తవ పుట్టానని చెప్పి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటారు. దయచేసి గమనించండి, మీరు రావద్దని నేను చెప్పను, ఎందుకంటే ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయుడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, హిజ్కియా చేసిన ప్రార్థన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి చేస్తున్నారండి. ఏమని చేస్తున్నారంటే, ప్రభా వచ్చారు కానీ ప్రాయశ్చిత్తము పొందలేదయ్యా, వచ్చారు కానీ ఇంకా నీ రక్తంలో కడగబడలేదయ్యా, వచ్చారు కానీ ఇంకా శుద్ధీకరించబడలేదయ్యా, ఇంకా పరిశుద్ధపరచబడలేదయ్యా, వచ్చారు కానీ ఇంకా తమ పాపములు ఒప్పుకోలేదయ్యా అని ప్రభు సన్నిధిలో ఒక రాజైన హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. మరొక వైపు యాజకులు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనము తీర్మానం తీసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చాం, ఇంత పరిశుద్ధమైన దేవుని సముఖంలో మనం చేరి ఉన్నాం. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినప్పుడు, 90వ కీర్తన 4-8, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించినప్పుడు నా రహస్య పాపములు నీ ఎదుట కనబడుచున్నాయి. చదువుతారా? 90వ కీర్తన ఎన్నో వచ్చిన 4-8. నీ ముఖ కాంతిలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలోకి వచ్చాం మనం. ఇంకా ప్రాయశ్చిత్తం జరగాలి. ఇక జరగట్లేదంటే ఏదో తేడా ఉంది అని అర్థం. ప్రాయశ్చిత్తం జరగాలి. అంత మొండితనం వద్దండి. మనం పాపలు మనం ఒప్పుకుంటే చాలు, దేవుడే తగిన సహాయం మనకు చేస్తాడు. మొండితనం వహించద్దండి, కఠినత్వం చూపొద్దండి, వాయిదా వేయొద్దండి, నిర్లక్ష్యం చూపొద్దండి. ప్రాయశ్చిత్తము లేకుండా పోయే పరిస్థితి ఒకటి వస్తుంది. ఏలీ కుమారుల విషయంలో అదొక్క వచనం చూపించి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఏలీ కుమారుల విషయంలో ఏలీ అడ్డగించలేదంట.
దైవజనుడు, అంతేకాకుండా ఆ కుమారులకు తండ్రి. కానీ వారిని అడ్డగించనందున వారికి ప్రాయశ్చిత్తము లేకపోయేను అని ఉంది బైబిల్లో. మీరు సమూయేలు గ్రంథములో 1 సమూయేలు 3:13 చూడండి. 13:14 తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించుదును అని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమును బలి చేతనైనా నైవేద్యము చేతనైనా ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని అంటాడు. ఇంకా ప్రాయశ్చిత్తం ఉండదు. కావాలని చేసేటోడికి ఏం ప్రాయశ్చిత్తం అండి? మీకు అర్థమవుతుందా? ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, అర్థం చేసుకుంటాడు. నేను బలహీనుడి ప్రభువా, నీకు తెలియదు ఏముంది, నన్ను బలపరచు అని అడుగుతూ అడుక్కో. ఏమండి, దేవుడు వదిలేస్తాడా? అంతేగాని కావాలని నిర్లక్ష్యం చేసి ఆ మామూలే మీరు చెప్తుంటారు మేము వినాలా అనే లెక్కలో తిరుగుబాటు స్వభావం కలిగి ఏమాత్రం లెక్క జమ లేకుండా మరి ఇవన్నీ పట్టించుకుంటే మళ్ళీ మారిపోవాల్సి వస్తుంది. అమ్మో నేనేదో మారిపోయేటట్టున్నానే అని వెంటనే దులిపేసుకొని వెంటనే మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళిపోవడానికి మిమ్మల్ని మీరు పూనుకొంచున్నారు. కానీ ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఈ ప్రాయశ్చిత్తం పొందడానికి ప్రయత్నం చేద్దాం, కడగబడదాం, శుద్ధీకరించబడదాం, చూద్దాం ఒకసారి ఆ రక్షణానందం ఎలాగుంటుందో అని ఒక్కసారన్నా ప్రయత్నం చేశారా? ఓ నామకార్థ క్రైస్తవులారా, నేను తెలియజేస్తున్నా కొంతమందితో, నేను అందరిని అనట్లేదు, దుష్టుని చేతులు ఎవరున్నారో తెలుసా? ఒక మాట చదివి నేను ఆశ్చర్యపోయాను బైబిల్ గ్రంథంలో. మీకు ఆ మాట చదివించి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 21:25 గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి. చూసారా? ఎవరు గాయపడినవాడు, ఎవరు దుష్టుడు, ఎవరు? ఇశ్రాయేలీలకు అధిపతి. వాళ్ళ మీదకి తీర్పు వచ్చేసింది. ఏమండి, ఇశ్రాయేలీలకు అధిపతి అయ్యుండి దుష్టుడని పేరు పొందాడు, గాయపడ్డాడు. ప్రాయశ్చిత్తం లేదు. శాపం. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా ప్రాయశ్చిత్తం పొందాలనే ఆలోచన లేకపోతే అది బహు కఠినం. అందుకే ప్రాయశ్చిత్తం పొందుదాం. ఏమండి, ఆయన ఇస్తుంటే మనకేం బాధ అండి తీసుకోవడానికి? మన ఎఫర్ట్ ఏమైనా ఉందా అందులో? మనము చూపినటువంటిది ఏమైనా ఉందా? ఏ విధంగా ప్రాయశ్చిత్తం కలుగుతుంది మనం చూసాం ఇప్పుడు దాకా. యేసు రక్తం వలన, కృపా సత్యం వలన, ఆయన ప్రేమ వలన మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందులో మనం చేసింది ఏమీ లేదు. ఆయన ఉచితంగా ఇస్తున్న ప్రాయశ్చిత్తాన్ని పొందడానికి మనకేం రోగం? ఇంకా హాయిగా పొందడానికి మీరు వెనకాడవద్దు. దేవా, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నీ రక్తముతో నన్ను బలపరచు అని మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీ రక్తముతో నన్ను కడుగుము. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ ప్రాయశ్చిత్త బలియాగముగా అర్పించబడిన యేసయ్య రక్తం చేత మనందరం విమోచించబడుదుము గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద ఉండి ఒకసారి అడుగుదాం, ప్రాయశ్చిత్తం చేయండి. దేవా, నన్ను ప్రాయశ్చిత్తం చేయండి, నన్ను క్షమించండి. ఒకసారి నామకార్థ స్థితిలో నుంచి బయటికి రావాలనే ఆలోచన నీకు వచ్చునుగాక. నిర్లక్ష్య స్వభావం నుంచి ఆనాడు హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, అయ్యా వీళ్ళలో అనేకులు కూడి వచ్చారు కానీ వారి తలంపులలో నీకు చోటు ఇవ్వలేదు, వారి మనస్సులో నీకు చోటు ఇవ్వలేదు. వారు ఈ పరిశుద్ధ స్థలములోకి వచ్చారు కానీ పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తాము వారు పవిత్రపరచుకోలేదు. వారికి నీవే ప్రాయశ్చిత్తం చేయి నాయనా అని కోరాడు. ఈరోజు మనందరం అలా కోరాలి.
ఎవరైనా ఇక్కడ దేవునికి తగిన తలంపులు లేకుండా ఇక్కడ కూడి ఉన్నట్లయితే ఒక్కసారి క్షమించమని దేవుని అడగండి. నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ముడతాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ 2 చేతుల పైకెత్తి, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తం చేత నన్ను శుద్ధినిగా చేయి, నన్ను క్షమించు, నాలో ఫలాని బలహీనత ఉందయ్యా, నేను ప్రాయశ్చిత్తం చేయబడతాను తండ్రి, నేను ప్రాయశ్చిత్తం పొందుతాను అని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిజమే ప్రభా, మాకు ప్రాయశ్చిత్తం అవడానికి మేము కారణం కాదు, మీరే కారణం. మీ కృపా సత్యం వలన, మీ రక్తం వలన, మీ ప్రేమ వలన మేము ప్రాయశ్చిత్తం పొందుచున్నాం. ఆ ప్రాయశ్చిత్తం విషయంలో మేము నిర్లక్ష్యం వహించకుండా మేమందరము కూడా ఆ ప్రాయశ్చిత్తమును స్వీకరించి కడగబడుదుముగాక, శుద్ధీకరించబడుదుముగాక. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా అనేకులు యేసు రక్తము చేత తాకబడాలని ప్రార్థిస్తున్నా. ఆటంక శక్తులు బంధించి నీ రక్తంతో అనేకులను వారసులుగా చేసుకోమని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.